ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరొక వైపు మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అంశమైతే మరి హాట్గా కొనసాగుతోంది. సో మొత్తానికి ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతోంది. అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 21 నెలలు అవుతోంది. సో ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికలు మరి హైకోర్టు సూచించిన విధంగా సెప్టెంబర్ 30 లోపు నిర్వహిస్తారా లేదా అనే అంశంలో కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సో ఇవన్నీ రాజకీయ అంశాలు ఒకవైపు హాట్గా కొనసాగుతున్న నేపథ్యంలోనే మరి ఇక మొత్తానికి మరొకసారి కూడా ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ అరెస్టు అవుతారని చెప్పి కూడా దీంట్లో గవర్నర్ అనుమతి కోసం మరి వేచి చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సో ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్ ఇక దీంట్లో మనతో డిబేట్లో పాల్గొంటున్నారు దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ గారు, మరి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు. తర్వాత బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అవుతారు. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే. సో దేవి ప్రసాద్ గారు, రియాజ్ గారు, డాక్టర్ రియాజ్ గారు, ఓకే ఓకే సార్, ఇప్పుడు ఓకే. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలలు అవుతోంది అధికారంలోకి వచ్చి. ఇక డిసెంబర్ 7వ తేదీన మరి 2 సంవత్సరాలు కూడా పూర్తయిపోతున్నాయి. సో ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో ఒక క్లారిటీ రావట్లేదు. మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, కామారెడ్డిలో ఏదైతే రాహుల్ గాంధీతో మరి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. సో దీంట్లో 42% మీద ఇంతవరకు ఇంకా మీకు ఒక క్లారిటీ అయితే రాలేదు. సో అయినప్పటికీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్తున్నారు. సో ఒకవైపు యూరియా కష్టాలు ఉన్నాయి, తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి వర్షాలు, వరదలు, ఇదంతా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరొకసారి మీరు కేటీఆర్ అంశం తీసుకోవడం కావచ్చు, దాంట్లో గవర్నరు అనుమతి తీసుకుంటున్నారు, అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి కూడా వస్తున్న వార్తను ఎట్లా చూస్తారు? మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో కూడా మరి కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. సో ఏం చెప్తారు సార్? ఆస్ట్రేలియా అనే ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఏమంటాడంటే, డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హాస్ షేర్. అందరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ స్వరూపమే ప్రజాస్వామ్యం ఉంటాడు. మేం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 73, 74 ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేసే ప్రయత్నాన్ని మొట్టమొదటిసారిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు చెప్తున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ దేశంలో మెజార్టీగా ఉన్న బీసీ వర్గాలు ఎవరుతున్నారో వారికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోవడం అనేది సరైనది కాదని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో ప్రతి మార్గాన్ని అన్వేషిస్తున్నాం. ఎక్కడ ఏ మార్గం ద్వారా మాకు 42% రిజర్వేషన్ సాధ్యమైతే ఆ మార్గాన్ని ఎంచుకొని ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తాం. మీరు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం. ఈ రెండోది, మీరు కీలకంగా కేటీఆర్కు సంబంధించి ఫార్ములా ఈ అనేసి ఏదైతుందో దాని గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య విలువలను గౌరవించే పార్టీ. మేము ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమో వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడం కోసమో మేము గవర్నెన్స్ చేయాలనే ఉద్దేశంతో మేము లేవు. ఇప్పుడు మేము పవర్లోకి వచ్చిన తర్వాత చాలా క్లియర్గా నెక్కడిగా కనపడుతూ ఉంటుంది కదా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రూపాయి ప్రజల రక్తము, ప్రజల చెమట నుంచి పన్ను రూపంలో వసూలు అయితే దాన్ని మనం గవర్నెన్స్ రూపంలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎక్కడ క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఎక్కడ దానికి సంబంధించిన లీగాలిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించకుండా తన ఇష్టం, తన అభిప్రాయం మేరకు 45 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టుగా మనకు చాలా క్లియర్ కనబడతా ఉన్నది. అట్లాగే దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకు క్విడ్ ప్రో లాగానే మళ్ళీ అక్కడి నుంచి కూడా అదే బెనిఫిట్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కేటీఆర్ గారు ఏమన్నారు, ఇది లొట్టపీస్ కేసు అన్నారు. చాలా ఆయన ఒక పెద్ద పదాన్ని డిక్షనరీలో ఓపెన్ చేసినట్టు చెప్పారు. అట్లాగే ఆయన ఏమన్నాడు, దీనితో అధికారులకు ఎవరికి సంబంధం లేదు, దీన్ని మొత్తం నేనే దీన్ని నెత్తిన మీద వేసుకుంటాను, నాదే బాధ్యత అన్నాడు ఆయన. అధికారులు అప్రూవర్గా మారిపోయిన తర్వాత ఆయన గొంతులో, ఆయన మాటల్లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి ఆయన ఏమన్నాడు, మళ్ళీ ఏదో ప్రభుత్వం ఆయన ఏదో కక్షాదింపు చర్య చేస్తున్నట్టుగా. కక్షాదింపు చర్య నిజంగా చేయాలనుకుంటే మేము గెలిచిన తెల్లారే వారిని, అట్లాగే కేసీఆర్ గారిని, మిగతా వాళ్ళను మేము జైల్లో పెట్టేవాళ్ళం. మేము ఎప్పుడు అట్లా చేయలేదు. చిన్న డ్రోన్కి సంబంధించిన ఇష్యూస్లోనే 6 నెలలు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నాయి, ఇప్పుడు మనకి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఘనత బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేసారు.
కానీ ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు ప్రజలకు చెందాల్సిన ధనం ప్రజలకు చెందకుండా వ్యక్తుల జేబుల్లోకి పోయినప్పుడు, పార్టీ జేబుల్లోకి పోయినప్పుడు ఈ డెఫినెట్ గా గవర్నెన్స్ తన ప్రయత్నాన్ని తాను చేస్తున్నారు. నేను ఒక ఆకర్షణీయమైన న్యూస్ కూడా మీరు మనందరం పేపర్లో చూసాం. అదేంటంటే ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తారెడార్ నుంచి ఐజోవాల వరకు ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ మొత్తం రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీల్లో అన్నిటికన్నా ధనవంతమైన ప్రాంతీయ పార్టీ ఏదైతుందో అది టీఆర్ఎస్, ఏడియాస్, బీఆర్ఎస్. నిజంగా టీఆర్ఎస్, ఏడియాస్, బీఆర్ఎస్ కు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలి. వాళ్ళు ఏదో రాజకీయ చందాలు అంటున్నాం. ఆ రాజకీయ చందాలో భాగంగానే కార్ రేస్ కి సంబంధించిన చందా కూడా వచ్చినట్టుగా మనకు ఎవిడెన్స్ కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో దోషులు శిక్షించబడ్డప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్తూ ఉంటుంది. లేకపోతే ఈరోజు నేపాల్లో జరిగినట్టుగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి శిక్షించే ప్రయత్నం చేస్తారు. భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉందని నిన్న శ్రీజయ్ గారు ప్రకటించారు. కాబట్టి రాజ్యాంగం ప్రకారమే విచారణ చేశాం. రాజ్యాంగం ప్రకారమే ఆ విచారణ సంస్థ ఏదైతుందో అది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ప్రభుత్వ చర్యలు ఉంటుంది తప్ప దీని వ్యక్తిగతంగా కక్షలకు, కారుణ్యాలకు, మనకి కర్పత్యాలకు ఈ దర్శనంగా మేము చూడట్లేదు సార్. కాంగ్రెస్ పార్టీ విలువలను రక్షిస్తాయి. అదే సందర్భంలో కేటీఆర్ గారు పెద్ద నాయకుడు, ఆయన ఏమనుకుంటారంటే దైవవంశ సంబూతులు అనుకుంటున్నారు. అంటే ఆకాశం నుంచి ఒక్కసారి పైల కోసం ఓడిపడ్డట్టుగా. ఆయన కన్నా మాలాంటి వాళ్ళు, అక్కడ ఉన్న దేవి ప్రసాద్ లాంటి వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ ఉద్యమకారులు. మేము వాళ్ళకన్నా ఎక్కువ త్యాగాలు చేసి తెలంగాణను తీసుకొచ్చుతారని మేము ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో